కొత్తగా డివోర్స్ తీసుకోవాలి అని అంటే త్రిబుల్ తలాక్ని రద్దు చేయాలి అనే విధి విధానాలు భారతదేశంలోకి యాక్చువల్గా ఎక్స్పెషల్లీ మీరు మీ పర్సనల్ లాని ఫాలో అవుతున్నప్పుడు అందులో భారతదేశ పౌరులుగా ఈ దేశ ప్రధానులుగా ఉన్నటువంటి కొంతమంది సమీకరణం ఎందుకు జరగాల్సి ఎందుకు వచ్చింది అంటే కొంతమంది ఖురాన్కి షరియత్కి వ్యతిరేకంగా వెళ్ళి తలాఖ్ని మిస్యూజ్ చేశారు. ఎలాగో తలాక్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు తలాక్ అని 3 సార్లు చెప్తే భార్యకి విడాకులు అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇదే ఖురాన్లో ఉంది, ఇదే షరియత్ బోధిస్తుంది అన్న భ్రమలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో సూర్య నిసాలో క్లియర్గా ఉంది. సూర్య తలాక్ కూడా ఒక సూరా ఉంటుంది. దాంట్లో ఏంటంటే భర్త భార్యకి తలాక్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా విషయంలో నచ్చనప్పుడు ఏం చేయాలి? క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటగా తనకు చెప్పాలి, తనకి ఏ విషయంలో తనకు నచ్చట్లేదో తనకు చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. రెండోది తనతో దూరంగా ఉండే ప్రయత్నించాలి. ఒకే ఇంట్లోనే పడక వేరు చేయమని చెప్పడం జరిగింది. తర్వాత తన పెద్దని అమ్మాయి తరపు నుంచి పెద్దని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలంది. 3rd స్టెప్. 4th స్టెప్లో అయినప్పటికీ కూడా ఇంకా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటే 4th స్టెప్లో నేను నీకు తలాక్ ఇస్తున్నాను అని చెప్పాలి ఒక్కసారి. ఆ తర్వాత 1 మంత్ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి కండిషన్. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ నేను నీకు తలాక్ ఇస్తున్నాను మళ్ళీ చెప్పాలి. ఆ తర్వాత 1 మంత్ ఇంకా కలిసి ఉండాలి. తర్వాత 3వ తలాక్ చెప్పాలి. ఇది ఖురాన్ షరియా ఇస్తున్నట్టు సమాధానం. ఇలా కాకుండా ఒక్కసారి 3 సార్లు తలాక్ చెప్పినా కానీ తలాక్ అయిపోతుంది, తాగిన మైకంలో తలాక్ చెప్పినా అయిపోతుంది, కోపంలో చెప్పినా అయిపోతుంది, ఫోన్లో చెప్పినా అయిపోతుంది అని చెప్పేసి కొత్త కొత్త పద్ధతులు ఏవైతే తీసుకొచ్చారో కొంతమంది పోలీస్ స్టేషన్లోనే చెప్పి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ధర్మాన్ని వాళ్ళ కోసం ఆట వస్తువుగా మార్చుకున్న వాళ్ళ పనులు. ఇలాంటి వాడికి గొడ్డలి పెట్టుగా ఆర్టికల్ వచ్చింది. ఐ సల్యూట్. అయితే వచ్చిన ఆర్టికల్ ఇస్లాంకి ఖురాన్కి షరియత్కి వ్యతిరేకంగా వచ్చిందా? రాలేదు. ప్రజలు షరియత్ని ఎట్లయితే మార్చేసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. బలవంతుడు దాన్ని ఏ రకంగానో ఉపయోగించుకుంటాడు. బలహీనురాలైన లేడీ ఏం చేస్తుంది? అసలే బయటికి వెళ్ళి చెప్పుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మీరు చెప్పిన 3 పద్ధతిలో అది అయ్యే ప్రసక్తి అయితే అయ్యే ప్రసక్తి కాదు కదా. ఇప్పుడు భార్యకి నేను ఇప్పుడు తలాక్ చెప్పాను నా భార్యకి అనుకోండి, 1 నెల తర్వాత కోపం తగ్గిపోతుంది, అవునా లేదా? ఇంకొక నెల, ఈ విధంగా 3 months టైం ఉంది అక్కడ. ఆ 3 months టైంలో ఖచ్చితంగా కోపతాపాలు పోతాయి. కోపంలో తీసుకున్న డిసిషన్స్ ఉండవు. మొదలు కౌన్సిలింగ్ అయిపోతుంది, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, వాళ్ళు కలిసి ఉంటారు. అయినప్పటికీ మనకు కలవదు అనుకుంటే అప్పుడు వచ్చే డైవర్స్ జెన్యూన్ డైవర్స్ అంటారు దాన్ని. అవును కదా. డిబేట్లో ముందు కొనసాగించే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీతో. గతంలో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. అగైన్ నేను మీకు అదే క్వశ్చన్స్ అడుగుతాను. స్వర్గానికి ప్రాప్తి పొందాలి అని అంటే వాడు ఎంత మంచివాడైనా ఎంత చెడ్డవాడైనా పర్లేదు, కానీ బట్ ఖురాన్ ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని ఉందంట. నిజమా అబద్ధమా? చూడండి, తర్వాత సున్నతి చేయించుకోవచ్చా చేయించుకోరాదా? గోమాంసం తినొచ్చా తినకూడదా? మొహమ్మద్ ప్రవక్త వారు దీని మీద ప్రవచనాలు చేశారని కొన్ని చోట్ల ఉందంటారు, కొన్నిసార్లు లేదు అని అంటారు. సో మీరేమంటారు? చూడండి, ఇక్కడ క్లియర్గా విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహమ్మద్ ప్రవక్త వారు నమ్మితేనే స్వర్గమా? సున్నతి చేసుకోవచ్చా చేయించుకోరాదా? గోమాంసం తినొచ్చా తినకూడదా? అసలు ఎవరు స్వర్గాన్ని నరకాలకి అర్హులు? చూడండి, విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తని విశ్వసిస్తేనే స్వర్గమా అంటే సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి, ఆయన పంపించిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి, ఆయన దైవదూతలను విశ్వసించాలి, దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి, పరలోకాన్ని విశ్వసించాలి, అంటే తీర్పు దినం విశ్వసించాలి, అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి. ఈ అన్నింటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు. ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి వారి కోసము ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఖురాన్లో. అన్ని గ్రంథాలను విశ్వసించాలని కండిషన్ ఉంది. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది. దాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు. దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు మొదటి విషయం. అయితే ఎవరైతే తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే, ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే, అది దేవుణ్ణి తిరస్కరించినా, ప్రవక్తని తిరస్కరించినా, ఏ ప్రవక్తను తిరస్కరించినా, లేక గ్రంథాన్ని తిరస్కరించినా, ఏ గ్రంథాన్ని తిరస్కరించినా కానీ తిరస్కారుల కోసము స్వర్గం లేదు అని చెప్పేసి ఖురాన్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరైతే తిరస్కరించారో. అయితే ప్రవక్తను విశ్వసిస్తేనే స్వర్గమా? అవును, విశ్వసిస్తే స్వర్గమే. ఇక్కడ 2 ఉన్నాయి, విశ్వసించడం వేరు, తిరస్కరించడం వేరు. ఈ రెండింటికి మధ్య మరొకటి ఉంది. అదేమిటి? తెలియని వారు ఉన్నారు. మొహమ్మద్ ప్రవక్త గురించి నాకు సందేశం తెలియదు, ఇంకా మొహమ్మద్ ప్రవక్త గురించి నాకు క్లారిటీ రాలేదు, నేను ఇంకా పరిశీలనలో ఉన్నాను. అలాంటి వ్యక్తి తిరస్కరించినట్లు కాదు కదా. ఉదాహరణకి ఇప్పుడు మీరు నాకు తిరస్కరించడము అంటే, సరే మీరు నాకు ఏదైనా ఆఫర్ చేశారు, నేను దాన్ని వద్దు సార్ అంటే నేను రిజెక్ట్ చేశాను, తిరస్కరించడం. మీరు నాకు ఆఫరే చేయనప్పుడు నేను తిరస్కరించినట్టు కాదు. కాబట్టి తిరస్కరించిన వారి కోసం నరకం, దేవుణ్ణి కానీ, ప్రవక్తల్ని కానీ, గ్రంథాలని కానీ, పరలోకాన్ని కానీ. అయితే స్వీకరించకుండా, తిరస్కరించకుండా తెలియనితనంలో ఉన్న వారి కోసము
ఇది వర్తించదు. సో మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం, నమ్మకపోతే తిరస్కరిస్తే నరకము అంటున్నాను నేను. నమ్మకపోతే ఎందుకు నమ్మలేదు? అతనికి విషయం తిరస్కరించడం తెలియదు. అంటే తెలిసిన తర్వాత తిరస్కరించడం వేరు. అసలు ఆయనకు పరిచయమే లేదు మొహమ్మద్ ప్రవక్త వారు. ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చేసేస్తే, మరణిస్తే ఆయనకి స్వర్గం ఉంటుందా ఉండదా? చూడండి, దీనికి సంబంధించి నేనేమంటున్నాను వదిలేండి. ఖురాన్ ఏముంటుందో చూద్దాం మనం. ఖురాన్లో మీ దగ్గర కూడా ఖురాన్ ఉంటే చూడండి, ఒకవేళ మీ దగ్గర ఖురాన్ ఉంది కదా, ఖురాన్లో మీరు చూసుకున్నట్లయితే సూరా ఆల్ ఇమ్రాన్లో 110వ వాక్యం చూసుకున్నట్లయితే, ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికి వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుందంటే, ఎవరైతే మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించారో విశ్వసించిన వాళ్ళని, అంటే ముస్లింలని విశ్వసించి చెప్పడం జరుగుతుంది. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ప్రజల్ని మంచి వైపుకి ఆహ్వానిస్తే చెడుని ఆపుతారు. అల్లాను విశ్వసిస్తారు. వీళ్ళు ఎవరండి? ముస్లింలు, విశ్వాసులు అని చెప్పేసి. ఈ గ్రంథ ప్రజలు కూడా విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు జరిగి ఉండేది. గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఏమండి, అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు, ఆ ప్రాంతంలో క్రైస్తవులు కావచ్చు, యూదులు కావచ్చు, వారు కూడా విశ్వసించుంటే వారికే మేలు జరిగి ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు, కానీ అధికులు అవిధేయులే. ఇక్కడ అండర్లైన్ ఏముంటుంది అంటే, వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అంటే ఎవరిలో? గ్రంథ ప్రజలలో కొందరు విశ్వాసులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ అరబీలో చూసుకున్నట్లయితే వాళ్ళని మోమినీన్ అని చెప్పడం జరిగింది. మోమినీ అంటే ముస్లిం అని. అంటే గ్రంథ ప్రజల్లో కూడా ముస్లింలు ఉన్నారు అని ఎవరు అంటున్నారు? దేవుడే ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరిని? మొహమ్మద్ ప్రవక్త నమ్మనటువంటి వారిని కూడా ముస్లింలని ఖురాన్ చెప్తుంది. వారు కూడా విశ్వాసులు అని చెప్పడం జరుగుతుంది. అంటే నమ్మకపోయినా స్వర్గమే. ఇంకా కింది వాక్యం చూద్దాం. ఆ తర్వాత 113వ వాక్యం చూడండి, దాంట్లోనే కింద వాక్యం. కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు, వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అంటే గ్రంథ ప్రజలు కొంతమంది సత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఈ ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే క్రైస్తవుల్లో కొంతమంది సత్యంలో ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, యూదుల్లో కూడా ఉన్నారు. వారు రాత్రి సమయాలలో అల్లా ఆయతులు పఠిస్తారు. వారు రాత్రి సమయాల్లో అల్లా ఆయతులు అంటే దేవుడు వారికి ఇచ్చిన గ్రంథం ఏదైతే వారి దగ్గర ఉందో ఆ వాక్యాలు రాత్రి పఠిస్తారట. రాత్రి వాళ్ళ యొక్క లక్షణం అది. ఆయన ముందు సజ్దా చేస్తారు, అంటే ఆయన ముందు సాష్టాంగ పడతారు, మోకరిల్లుతారు అని చెప్పేసి. అల్లాహను అంతమిదిరాన్ని విశ్వసిస్తారు, అంటే సృష్టికర్తన దేవుణ్ణి, పరలోకాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. ఎవరు? గ్రంథ ప్రజలు కొంతమంది. సత్కార్యాలలో సతతం చురుకుగా ఉంటారు, మంచి పనులు చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు సజ్జనులు, అంటే వారు మంచి పనులు చేసేవారు. వారు చేసే ఏ పనికైనా విలువ ఇవ్వకపోవడం అనేది జరగదు. అంటే వారు చేసే మంచి పనులు, వారి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇది ఈ స్టేట్మెంట్ షఫీ చెప్తున్నాడా లేక ఖురాన్లో ఉన్న స్టేట్మెంటా? ఖురాన్లోని స్టేట్మెంట్. ఇక్కడ వారు అంటున్నారు. వారు అని ఎందుకు అన్నారు? వీరు కాదని అర్థం. వీరు అంటే మొహమ్మద్ ప్రవక్త నమ్మిన వారు, వారు అంటే మొహమ్మద్ ప్రవక్త నమ్మకుండా ఆ వర్గంలో ఉన్నవారు. ఆ వర్గంలో ఉన్న వారిలో విశ్వాసులు ఉన్నారని, వారు మంచి పనులు చేస్తున్నారని, వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారని, వారికి ప్రతిఫలం ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళ గ్రంథాన్ని ఆధారంగా వారి గ్రంథాలు చదువుతున్నారు. అక్కడ కూడా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారు అల్లా వాక్యాలు చదువుతున్నారు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు. అంటే వారు చదువుతున్న దేవుని వాక్యాలన్న స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేరే గ్రంథాల్లో కూడా అల్లా వాక్యాలే చదువుతున్నారని స్టేట్మెంట్ ఇస్తుంది, ఖురాన్ ఇస్తుంది. ఓకే.